హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పులుసు కూర ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. సొరకాయ, ఉల్లిపాయ, టమాటా వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా గోంగూర పులుసు కూర చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసుకోండి. ఏదైనా మందపాటి గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు, బాండి కానీ ఏదైనా. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను అనమాట. అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని తిరగమాత వేగిన తర్వాత వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తిరగమాత మొత్తం వేగిపోయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ సాఫ్ట్ అయితే చాలండి. మనకి గోంగూర పులుసుకూరలో ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయి పంటికి తగులుతుంటేనే బాగుంటుంది. తర్వాత శనగపప్పు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడకకుండా వేసేసుకుంటే ఈ పులుపుకి సొరకాయ ఉడకదు. అందుకని సొరకాయ కొంచెం ఒక 60 to 70% ఉడికిన తర్వాత గోంగూర పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పేస్ట్ మెత్తగా కూడా అవ్వకూడదు, లేకపోతే మనకి సొరకాయ ముక్కలు కనిపించకుండా పేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే గోంగూరని వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈలోపు సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. సో ఇలా కట్ చేసుకున్న గోంగూరని తర్వాత మనము ఇందులో వేసేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ కొంచెం కమ్మగా ఉంటుంది కదా, కమ్మగా ఉంటుంది కదా, దానికి ఈ గోంగూర టేస్ట్ పడితే సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఎప్పుడైనా మీరు గోంగూరతో పులుసుకూర చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి. తర్వాత ఇందులో గోంగూర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి సొరకాయ ఉడికి ఉంది కదా 50% వరకు, కాబట్టి సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఈ కూర రోటీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇది మా పెద్దమ్మ రెసిపీ అండి. ఒకసారి ఇలా చేసుకొచ్చింది మా పెద్దమ్మ. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో అంతే.